స్కాట్లాండ్ అనేటువంటి దేశంలో ఎరిక్ హెన్రీ లిడిల్ అనేటువంటి ఒక యవనుడు ఉన్నాడు. 1924 సంవత్సరంలో ప్యారిస్లో ఒలింపిక్స్ అనేటువంటి ఒక పెద్ద క్రీడ జరుగుతూ ఉంది. ఆయనకి చిన్ననాటి నుండి కూడా ఒక ఆశ ఉండేది. ఏంటంటే, నేను పరుగు పందెంలో రన్నింగ్లో 100 మీటర్ల యొక్క పరుగు నేను పూర్తి చేసుకోవాలి. ఆ 100 మీటర్ల యొక్క పరుగులో నేను విజేతను కావాలని చెప్పి ఆశించేవాడట. 1924 సంవత్సరంలో ఆయనకు అవకాశం వచ్చినప్పుడు ఆయన్ని పిలిచారు. నువ్వు ఈ క్రీడకు, ఈ పోటీకు నువ్వు అర్హుడు అని చెప్పి ఆయన పిలిచినప్పుడు ఆయన దాన్ని నిరాకరించాడట. మీరు అనొచ్చు, ఇదేంటంటే ఆయన జీవిత లక్ష్యమే అది, ఒలింపిక్స్లో ఆయన ఛాంపియన్గా నిలబడాలనుకున్నప్పుడు ఆ క్రీడను పూర్తి చేయాలి కదా అని అనొచ్చు. అయితే ఆ రోజు ఆదివారం వచ్చిందటండి. ఆదివారం వస్తే ఆయన అన్నాడంటే, ఇది ఆదివారం, ఇది ప్రభు దినం, ఇది దేవుని దినం, ఈ దినాన్ని నేను దొంగిలించలేను, నేను నిరాకరిస్తున్నాను, నేను ఆ పందెములో పాల్గొనని చెప్పి ఖండితంగా చెప్పేశాడు. తన తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు అందరూ అంటున్నారంట, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా దాని కొరకు చాలా ప్రయత్నాలు చేసావు, చాలా సాధన చేసావు, రన్నింగ్లో చక్కగా ఒక టైమింగ్ పెట్టుకుని దాన్ని నువ్వు రీచ్ అయ్యేవాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు అంటే ఆయన అన్నాడు, ఇది ప్రభు దినం, ఇది ఆయన ఘనపరిచే దినం. ఈరోజు మనమైతే ఏదైనా ఆదాయం వస్తుంది లాభప్రాప్తి కొరకు, ఈ లోక సంబంధమైన ప్రయోజనం కొరకు ఆదివారం కొన్నిసార్లు దేవుని మందిరాన్ని ఎగ్గొట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు డ్యూటీలకి, కొన్నిసార్లు వేటలకి, కొన్నిసార్లు ఏవో పనులు పెట్టుకుని, కొన్నిసార్లు చుట్టాలు పట్టాలని చెప్పి రకరకాలుగా సాకులు చెప్పి దేవుని రోజును దొంగిలించిన వారు అనేక మంది ఈరోజు దేవుని సంఘాల్లో ఉన్నారు. ఆ రోజు ప్రియులరా, ఈ ఎరిక్ లిడిల్ అనేటువంటి యవనస్తుడు, నేను అలా చేయను. మరలా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత రోజు తెలిసిందంటే ఏమన్నారు తెలుసా, 400 మీటర్ల దూరం పరుగు పందెం ఉంది, దీనిలో నువ్వు సాధించడానికి లేదా నువ్వు పరిగెత్తడానికి, పాల్గొనడానికి నువ్వు సిద్ధంగా ఉండవు అని చెప్పి ఇతన్ని అడుగుతున్నప్పుడు ఈయన అన్నాడట, నేను పాల్గొంటాను. ఇది గడిచిన ఒక వారం రోజుల్లో పెట్టినప్పుడు దానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈ పోటీ ఇప్పుడు గట్టి పోటీ ఇచ్చింది. అప్పటి వరకు సాధారణమైన పోటీ. ఆయన అప్పటి వరకు సాధన చేసింది కూడా కేవలం 100 మీటర్ల వరకే ఆయన సాధన చేశాడు. 100 మీటర్ల వరకే ఆయన సాధన చేసి దాన్ని పరిగెత్తడానికి చాలా అవలీలగా, ఆయన చాలా స్పీడ్గా దాన్ని పరిగెత్తుకుని ఛాంపియన్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే 400 మీటర్లు అయినా పరిగెత్తాలంటే 3 వంతుల శ్రమ కావాలి. అయితే నిలవబడి నా పక్షంగా నా దేవుడు అని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుని పోటీల్లో దిగాడు. ఆ రోజు 47.7 సెకండ్ల యొక్క ఆ క్రమాన్ని అక్కడ చరిత్ర చెప్తా ఉంది. ఇంచుమించు 12 సంవత్సరాల వరకు కూడా ఆ రికార్డుని ఎవరూ బ్రేక్ చేయలేదట. ఆ గ్రౌండ్ లో ప్రిల్లర ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక చిన్న తెల్లటి పేపర్ తెచ్చి ఆయన చేతికిచ్చాడట. ఈ పరుగు పందెం అయిపోయిన తర్వాత ఆయన గెలిచి ఛాంపియన్ అయ్యాడు. ఒక వ్యక్తి వచ్చి ఆయన చేతిలో ఒక తెల్లని పేపర్ పెట్టాడు. ఆ పేపర్ తీసుకుని ఓపెన్ చేసి చదివినప్పుడు అక్కడ రాయబడిన మాటని తెలుసా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదనన్న మాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడిన ఆ మాట దానిలో కోట్ చేయబడి ఉంది. ఆ పేపర్ మీద రాసి ఉందట. ఆ పేపర్లో రాయబడిన మాట చదువుకొని ఆయన మోకాళ్ళు వేసి అక్కడే కన్నీరు విడిచి దేవుని ప్రార్థన చేసి దేవుని గణపరిచాడు. అయ్యా, ఆ రోజు నేను 100 మీటర్ల పరుగు కోసం ప్రయత్నిస్తే ఈ రోజు ఈ 12 సంవత్సరాల రికార్డు నేను ఛేదించేవాడిని కాదని చెప్పి ఆయన పశ్చాత్తాపతుడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని గణపరిచేవాడిని ఆయన ఏం చేస్తా తెలుసా, హెచ్చిస్తానని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం అందరం కూడా ఆయన గణపరిచే రీతిగా, ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని, ఆయన గణపరిచిన విధానాన్ని, ఆయన ఎదుట కనపరచవలసిన భక్తిని కనపరిస్తే ప్రియులారా, మన జీవితంలో ఘనతను మనందరం కూడా పొందుకుంటామని తెలియచేస్తా ఉన్నాను.